రోగాలు వచ్చినాయని చెప్పేసి వైద్యుడి మీద కోప్పడితే ఎలాగండి? ఆ వైద్యుడే కదా నేను స్వస్థపరిచేది. రోగం వచ్చిందని వైద్యుడి మీద కోపపడితే అది ఎంత బుద్ధిహీనత అది. ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, అతనుకున్నటువంటి పరిస్థితి ఎంత దయనీయమైన కండిషన్లో ఉన్నా కానీ ఆయన అంటున్నాడు, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను. కీప్ ట్రస్టింగ్. ఇంకా రాజు అవుతావన్న నిరీక్షణ ఉందా నీకు? రాజు అవుతానో లేదో నాకు తెలియదు, కానీ నా ప్రాణము ఆయనకు అప్పగించాను, నా కాలగతులు ఆయన చేతిలో ఉన్నవి. ఆయన నా ప్రాణమునకు ఆయనే కాపాడేటువంటి కంచె, ఎత్తైన కోట, బలమైన దుర్గము, ప్రాకారము గల ఇల్లు ఆయనే. ఆ మాటలన్నీ కూడా ప్రొటెక్షన్కి సాదృశ్యంగా ఉన్నాయి, సెక్యూరిటీకి సాదృశ్యంగా ఉన్నాయి. హీ ఈస్ మై సెక్యూరిటీ.